సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్. మొత్తం 349 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో దరఖాస్తు చేసుకోవచ్చు. 3 దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ. యూనిఫామ్ సర్వీసులలో చేరాలనుకునే వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చక్కటి అవకాశం కల్పిస్తోంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ సిఏపిఎఫ్ ఏసీ ఎగ్జామ్ 2026కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోనే సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ కొలువు సొంతం చేసుకోవచ్చు. బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్ దళాల్లో గ్రూప్ ఏ అధికారి హోదాలో అడుగు పెట్టవచ్చు. ఈ నేపథ్యంలో సిఏపిఎఫ్ ఏసీ ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలు. దేశ భద్రతలో పాలు పంచుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. యూపీఎస్సీ నిర్వహించే సిఏపిఎఫ్ ఏసీ పరీక్ష ద్వారా సాయుధ దళాల్లో సమున్నత కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ సాధిస్తున్న వారు కొద్దిపాటి అదనపు మెలకువలతో ఈ పరీక్షలోనూ రాణించి అసిస్టెంట్ కమాండెంట్ కొలువు దక్కించుకోవచ్చు. 4 విభాగాల్లో 349 పోస్టులు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో విధులు నిర్వర్తించే సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్ష ద్వారా మొత్తం 4 విభాగాల్లో 349 పోస్టులను భర్తీ చేయనున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ 108, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ 106, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ 12, సశస్త్ర సీమాబల్ 53, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ 70 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు అర్హత. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 2026 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. వీటితో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎంపిక ప్రాసెస్. యూపీఎస్సీ నిర్వహించే సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎంపిక ప్రక్రియ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. అవి రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ. 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష 2 పేపర్లలో పేపర్ 1, పేపర్ 2 నిర్వహిస్తారు. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్కులకు ఉంటాయి. పేపర్ 2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ 200 మార్కులకు ఉంటాయి. ఇలా మొత్తం 450 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్ 1కు 2 గంటలు, పేపర్ 2కు 3 గంటలు సమయం లభిస్తుంది. ఆబ్జెక్టివ్ పేపర్గా ఉండే పేపర్ 1లో నెగటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 3వ వంతు మార్కులను నెగటివ్ మార్కులుగా నిర్దేశించారు. ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్ 1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్లో సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్ నాలెడ్జ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నల్లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం, జీవ వైవిధ్యం, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానం. ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉండే పేపర్ 2ను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పార్ట్ ఏ జనరల్ స్టడీస్, పార్ట్ బి ఎస్సే అండ్ కాంప్రహెన్షన్గా 2 విభాగాలుగా పేపర్ 2 ఉంటుంది. పార్ట్ ఏలో ఎస్సే క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్సే రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై 300 పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏకు 80 మార్కులు కేటాయించారు. పార్ట్ బిలో 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా థెసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్లపై ప్రశ్నలు ఉంటాయి. 2వ దశలో పీఈటీ
మొదటి దశ రాత పరీక్ష పేపర్ 1, 2లలో నిర్దేశిత కటాఫ్ సొంతం చేసుకున్న అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టును నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 4 విభాగాల్లో 100 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. ఇందులో పురుషులు, మహిళలకు వేరువేరు సమయాలు ఉంటాయి. లాంగ్ జంప్ విభాగంలో గరిష్టంగా 3 సార్లు పోటీ పడే అవకాశం ఉంటుంది. షార్ట్ పుట్ నుంచి మహిళలకు మినహాయింపు ఉంది. అంటే షార్ట్ పుట్ మహిళలు వేయాల్సిన అవసరం లేదు. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులలో పొందిన మార్కుల ఆధారంగా నిర్దేశిత కటాఫ్లను అనుసరించి మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 150 మార్కులకు నిర్వహించే ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థిలో సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించే దృక్పథాన్ని పరీక్షిస్తారు. గ్రూప్ ఏ గెజిటెడ్ హోదా కొలువు. 3 దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థులకు వారు పొందిన ర్యాంకు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఆధారంగా విభాగాన్ని కేటాయిస్తారు. ఆ తర్వాత దశలో సుమారు ఏడాది వ్యవధిలో ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. అది కూడా పూర్తి చేసుకుంటే గ్రూప్ ఏ గెజిటెడ్ హోదాలో అసిస్టెంట్ కమాండెంట్గా శాశ్వత కొలువు ఖాయమవుతుంది. పదోన్నతులతో డీజీ స్థాయి. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్తులో తాము ఎంపికైన విభాగాల్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, ఆపై హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. 6 ఏళ్ల సర్వీసుతో డిప్యూటీ కమాండెంట్గా, 6 నుంచి 12 ఏళ్ల సర్వీసుతో రెండో ఇన్ఛార్జి కమాండెంట్గా పదోన్నతి, 16 నుంచి 20 ఏళ్ల సర్వీస్తో కమాండెంట్ హోదా, 20 నుంచి 23 ఏళ్ల సర్వీస్తో డిఐజీ హోదా, 23 నుంచి 26 ఏళ్ల సర్వీస్తో ఐజీ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. కెరీర్లో అత్యంత ప్రతిభా పాటవాలు చూపితే అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాను కూడా సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్షలో రాణించే మార్గం. సిలబస్ ప్రిపరేషన్ అన్నమాట. పేపర్ 1కు ఇలా ప్రిపేర్ అవ్వండి. ఈ పేపర్లో రాణించాలంటే ముందుగా సిలబస్లో పేర్కొన్న సబ్జెక్టులకు సంబంధించి 6 నుంచి 12 తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని అంశాల బేసిక్స్, ఫార్ములాలపై అవగాహన ఏర్పడుతుంది. కరెంట్ అఫైర్స్ కోసం ఆర్థిక, రాజకీయ పరిణామాలపై దృష్టి సారించడం ఉపకరిస్తుంది. దీంతో పాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్ర పోరాటం, ఆ పోరాటంలోని ముఖ్య ఘట్టాలు, వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రక్షణ భద్రత విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పొందడం మరింత మేలు చేస్తుంది. పేపర్ 2 ప్రత్యేక వ్యూహంతో. డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే పేపర్ 2 విషయంలో అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేయాలి. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్పై పట్టుతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతిరోజు కనీసం 2 గంటలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పేర్కొన్న అంశాలపై తర్ఫీదు పొందాలి. ఈ ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. 60% మార్కుల సాధన లక్ష్యంగా. సిఏపిఎఫ్ ఏసీ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 60% మార్కులు లక్ష్యంగా ప్రిపరేషన్ సాధిస్తే తుది విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గత 3 ఏళ్ల కటాఫ్ మార్కులను, తుది విజేతలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం 600 మార్కులకు, రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 150, మొత్తం 600 మార్కులకు. 600 మార్కులకు జరిగే ఎంపిక ప్రక్రియలో 50% మార్కులు సాధించి నిర్దేశిత ఫిజికల్ టెస్టులో ఉత్తీర్ణత సాధిస్తే విజేతల జాబితాలో నిలిచి సర్వీస్ సొంతం చేసుకోవచ్చు. 50%, 50%, 225 మార్కులు అన్నమాట. 600, 325. ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ
2026 మార్చి 12. సిఏపిఎఫ్ రాత పరీక్ష తేదీ జూలై 19, 2026. తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. వెబ్సైటు upsc.gov.in. ఆన్లైన్ దరఖాస్తుల వెబ్సైటు upsconline.nic.in.